నా చెల్లికి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా తోడబుట్టిన ప్రేమ చావలేదు. అందుకే ఆ భగవంతుడు సమయానికి నన్ను రప్పించాడు. పోయిలేని ఇల్లు, గొడవలు లేని కుటుంబం ఉండదు. పరిస్థితులు పగబట్టి మాట మాట అనుకున్నా రక్త సంబంధం అంటే అంత తేలిగ్గా తెగిపోయేది కాదు. మనుషులన్నాక మానవత్వం ఉంటుంది. మనసన్నాక ఎప్పుడో ఒకసారి మారి తీరుతుంది. అలా మారకపోతే మనుషులు అనిపించుకోరు. అందుకే నా ఆడపడుచు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఇన్ని రోజులు నా చెల్లిని నా వాళ్ళని దూరం చేసుకున్నాను. కానీ నా చెల్లి మంచితనాన్ని మర్చిపోలేదు. ఇప్పుడు ఆ మంచితనం మీదే మచ్చపడింది. దాన్ని చెరిపేయడం అన్నగా నా బాధ్యత. అది తెలుసుకో. అర్చన, నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. కానీ నిన్ను అత్తయ్యగాన్ని దూరం చేసుకున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. అందుకే నీకు క్షమాపణ చెప్పాలని ఎంత దూరం వచ్చాను. కానీ నిన్ను చూసేసరికి గుండె పగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో కూడా నీకు తోడుగా లేకపోతే అర్థం లేదు. నన్ను క్షమించర్చనా, ప్లీజ్ నన్ను క్షమించు. వదినా, అవే మాటలు. నేను నిన్ను క్షమించడం ఏంటి? ఊరుకో. అర్చన, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే పాప ఎందుకు వచ్చిందని కాదు, సాక్ష్యాధారాలతో ఎలా పంపించాలి అని. పాప దగ్గర ఇంకేమైనా ఆధారాలున్నాయా? ఏమైనా చెప్పిందా? లేదన్నయ్య, నాకంటూ దొరికింది ఇదొక్క ఆధారమే. ఈ డైరీ మాత్రమే ఉంది. ఇదిగో చూడు, ఇందులో అమ్మ అని నా నంబర్ ఉంది, డాడీ అని వేరే నంబర్ ఉంది. గుడ్. ఈ ఆధారం చాలమ్మా. నీకు పాపకి ఏ సంబంధం లేదని నిరూపించడానికి, అందరి నోళ్లు మూయించడానికి. కానీ ఆ నంబర్ చాలా సార్లు ట్రై చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకే ఒకసారి రింగ్ అయింది, కానీ ఎవరు ఫోన్ తీయలేదు. పైగా ఈ నంబర్ ఎవరిదని పాపను అడిగితే డాడీది అంటుంది, కానీ పేరు మాత్రం చెప్పట్లేదు. పాప ఇదంతా తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో నాకు అర్థం కావట్లేదన్నయ్య. అయినా పర్వాలేదమ్మా. ఈ నెంబర్ పాప డైరీలో ఉంది అంటే ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండే ఉంటుంది. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. అర్చన, ఏదైతేనే ఓ ఆధారం మన దగ్గర ఉంది. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నిజాలన్నీ తేటా తెల్లమవుతాయి. కొంప కూలి బూడిదైన తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చినట్టుగా ఉందిరా మీ వాలకం చచ్చినోళ్ళారా. అంకుల్, మీరు చాలా మంచివారు. ఇన్ని రోజులు మా అమ్మకి ఎవ్వరూ ధైర్యం చెప్పలేదు, అందరూ తిట్టేవాళ్ళే. అందుకే ఏడుస్తుంది. ఇంకా మీరు వచ్చారు కదా, మా అమ్మని ఏడవద్దని చెప్పండి అంకుల్.
ఉంటామమ్మా, ఎక్కడికి వెళ్ళాం. ఎవరైనా మీ అమ్మ జోలికొస్తే చేత్తో కొట్టను, చెప్పుతో కొడతాను.